నగరి టీడీపీలో రాజీనామాల పరంపర మొదలైంది. సీనియర్ పార్టీ నాయకుడు అశోక్ రాజు పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థి వ్యవహరించే తీరుపై పలుమార్లు అధిష్టానానికి సంప్రదించినప్పటికీ తమను పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థి ఎంపిక విషయంలో సీనియర్లను పట్టించుకోకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నగరి నియోజకవర్గానికి సంబంధించి విద్యాసంస్థల అధినేత అయిన అశోక్ రాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు. చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగత సన్నిహితం ఉన్న అశోక్ రాజు పార్టీలో 1983 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాడు. ఆయన ఈరోజు సాయంత్రం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాడు. కేవలం అభ్యర్థితో సరిపోకనే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొదటి విడతలో గాలి భానుప్రకాష్ను నగర అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఈయన రాజీనామా చేస్తున్నట్లు చెప్తున్నాడు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఎందుకు మీరు సుదీర్ఘకాలం పాటు మీ రాజకీయ జీవితం కానీ మీ వ్యక్తిగత జీవితం కానీ తెలుగుదేశం పార్టీతో ముడిపడి ఉంది, మీ ఎదుగుదల కూడా పార్టీతో ఉన్న నేపథ్యంలో ఎందుకు మీరు పార్టీ నుంచి దూరం అవుతున్నారు? ఏం లేదండి, ఈరోజు నగిరి నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించినారు. ఆ అభ్యర్థి మాకు అంగీకార యోగ్యం కాదు. నగిరి నియోజకవర్గంలో ఏ సీనియర్ నాయకుడిని కూడా సంప్రదించినటువంటి ఇది జరగలేదు. ఏకపక్షంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని డైరెక్ట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. సో ఆ క్యాండిడేట్ గురించి నగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో యాక్సెప్టెన్స్ లేదు. అలాగే అసంతృప్తి చాలామందికి ఉంది అతని మీద, అతని ప్రవర్తన మీద, అతను చేస్తున్న వీటి మీద. పైగా వాళ్ళ ఇంట్లోనే స్ప్లిట్ ఉంది. వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ తల్లిగారు కానీ వాళ్ళ అగెనిస్ట్గా చేస్తున్నారు. అతనికి ఇస్తేనే వాళ్ళ ఆయన ఆత్మ శాంతించదని కన్న తల్లి అమరు అన్నారంటే అతని క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవచ్చు. సో నగిరిలో ఇప్పుడు జరిగినంత రాజకీయం వేరు. జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా నగిరిలో అతను పిండేస్తాడని మాత్రం జనం మాట్లాడుకుంటున్నారు. రేపు నగిరిలో వస్తే గ్యారంటీగా నగిరికి అభివృద్ధి అనేది జరగదు, గ్యారంటీగా నగిరికి అన్యాయమే జరుగుతుంది ఒకవేళ గెలిస్తే అనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు. అట్లాంటప్పుడు మేము దాన్ని జీర్ణించుకొని ఆత్మను చంపుకొని పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేయలేమనే ఉద్దేశంతోనే బయటకు వచ్చేసి. రోజా గెలుపులో మీది కూడా కీలక పాత్ర, మీతో పాటు మీ సీనియర్ నాయకులంతా అతనికి వ్యతిరేకంగా పనిచేస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది కదా. ఇది పచ్చి అబద్ధం అండి. ఇది అధర్మంగా చెప్తున్నారు వాళ్ళు. మేము ఈరోజు నేను అదే మాదిరి పనిచేయాలా, పార్టీలో ఉండే పార్టీకి మోసం చేయాలనుకుంటే ఈరోజు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లే. పార్టీలో ఉండి ద్రోహం చేయకూడదనే ఒక నీతి నిజాయితీతో, ఒక మోరల్ ఎథిక్స్తో బయటకు పోతున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. 19లో అధ్యక్షులు వారు చెప్పినప్పుడు మీరు పనిచేయండి, మీకు వేరే రకంగా గుర్తింపు ఉంటుంది, ఈరోజు యాక్సెప్ట్ చేయండి అని చెప్తే మేము యాక్సెప్ట్ చేసి పనిచేసాం. ఆ రోజు మొట్టమొదటిగా వచ్చినాడు అతను. తెలియదు మాకు అతని గురించి. సరే ఆత్మను అప్పటికీ మాకు వాళ్ళ మదరు వాళ్ళ బ్రదరు చెప్పింది విని చేయకూడదు అనుకొని డెసిషన్ తీసుకోవాలనుకునేటప్పుడు అధ్యక్షులు ఫోన్ చేసి మరి కన్విన్స్ చేశారు. చేసిన తర్వాత ఆత్మను చంపుకునైనా సరే కష్టపడి పనిచేసాం. వాస్తవం ఇది. పనిచేసి 2700తో ఓడిపోతే దాన్ని సైంటిఫిక్ అనాలిసిస్ తీసుకోకుండా ఏ బూత్లో తగ్గినాయి, ఎవరు చేశారు ఇక్కడ అని చూడకుండా అనవసరంగా అబాండాలు వేసి సీనియర్ నాయకుల మీద వేశారు. ఏ సీనియర్ నాయకుడు కూడా అతనికి వ్యతిరేకంగా పనిచేయలేదు. అందరూ సీనియర్ నాయకులు పనిచేసినారు, ఏ ఒక్కరూ వ్యతిరేకంగా చేయలేదు. వాస్తవం ఇది. అందరూ పనిచేస్తేనే ఆ 2700తో పోయింది, లేకుంటే 25,000 30,000తో పోయి ఉంటుంది ఆయన కనుక అదే ఉంటే. అప్పటికి నేను కష్టపడి ఆ ఫిబ్రవరి నెలలో దాదాపు 7 మీటింగ్లో 79,000 మంది మహిళలను ఆర్గనైజ్ చేసి మీటింగ్లు పెట్టాం. ఎవిడెన్స్ న్యూస్ పేపర్స్లో వచ్చిన న్యూస్ కూడా ఎవిడెన్స్, దానికి ఫోటోలు ఉన్నాయి, వార్తలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఇన్ని పెట్టుకొని అన్ని మీటింగ్లు సక్సెస్ చేసినాం. 7 మీటింగుల్లో 79,000 మంది మహిళలు వచ్చినారు మీటింగులకు మాత్రమే. అంత రైజ్ చేస్తే పార్టీని మైనస్లో ఉన్న పార్టీ ఆ రోజు నగర నియోజకవర్గంలో. వాస్తవం ఇది. ఆ రోజు అటువంటిది 41% ఉన్న దాన్ని 52% దాటి వెళ్ళిపోయింది. అక్కడెక్కడో శ్రీకాకుళంలో బయటపడితే గంజాయి కేసు వాళ్ళ రెఫరెన్స్ వచ్చింది. అది ఏం జరిగిందనేది నగిరి నియోజకవర్గం అంతా తెలుసు. నగిరి నియోజకవర్గంలో ఏమండి ఈరోజు జనం అంతా కూడా డిజిటల్ మీడియా వచ్చి ఆన్లైన్ ఇంటర్నెట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి అంతా న్యూస్ అంతా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంది. కార్నర్లో ఉండే విలేజ్లో కూడా తెలిసిపోతూ ఉంది ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అని. త్వరలో తన నిర్ణయం తీసుకుంటానని, కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాను, అదేవిధంగా పార్టీలో ఎవరైతే అసమ్మతిగా ఉన్నారో ఆ సీనియర్ నాయకులందరితోనూ కలిసి ఒక కార్యాచరణతో ముందుకు పోతానని అశోక్ రాజు అంటున్నాడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.